వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు. జగిత్యాల జిల్లా గోవిందుపల్లిలో ఇంద్రమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ప్రజా ప్రభుత్వంలో అర్హులకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తామని వెల్లడి. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా పాన్ షాప్లపై పోలీసుల ఏకకాల తనిఖీలు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరిక. వేములవాడ ఆలయ ఈవోపై బీజేపీ కార్యకర్తలు ఆందోళన. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టును సందర్శించిన కవిత. బీఆర్ఎస్ కార్మికుల సమస్యలను గాలికి వదిలి రేవంత్ రెడ్డిని కాపాడడానికే బొగ్గు నిల్వలు అంటూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శ. కరీంనగర్ జిల్లా గట్టు బూత్కూర్లో ఎలుగుబంటి హల్చల్. జనావాసాలకు వచ్చిన ఎలుగుబంటిని తరిమికొట్టిన కుక్కలు. భయాందోళనలో గ్రామస్తులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కేకులు కట్ చేసి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మపురిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుమల లక్ష్మణ్ ఆధ్వర్యంలో నంది చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన లోక్ సభ సభ్యులు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ సంఘటనపల్లి దినేష్తో కలిసి కేక్ కట్ చేసి మంత్రి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కేక్ స్వీట్లు పంచారు. ఆనందోత్సవాల మధ్య రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవిందపల్లి గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మంత్రి దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. గ్రామంలో రేవెళ్ల లావణ్య శ్రీధర్ దంపతులకు మంజూరైన ఇంద్రమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం పేద ప్రజల స్వంతింటి కల నెరవేర్చడానికి కృషి చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసిన మంత్రి అడ్లూరి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ గారి జన్మదిన కార్యక్రమాన్ని ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి మా మిత్రుడు మా శ్రేయభిలాషి లైబ్రరీ కమిటీ జగిత్యాల జిల్లా లైబ్రరీ కమిటీ చైర్మన్ సంగనమల్లి దినేష్ గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తమ్ముడు చిలుమల లక్ష్మణ్ గారు, అదేవిధంగా వివిధ గ్రామాలకు వెళ్ళి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, గౌరవ సర్పంచ్ సోదరులు, అదేవిధంగా వివిధ హోదాలో మిత్రులు మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్ముడు తిరుపతి, మాజీ నియోజకవర్గ స్థాయి యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఒక మహనీయుడు ప్రధానమంత్రి పదవి అవకాశం ఇచ్చినా కూడా ఈ దేశ సమగ్రత. మాదక ద్రవ్యాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల పరిసరాల్లో ఉన్న పాన్ షాప్లను లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఏకకాలంలో మెరుపు దాడులు చేపట్టారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 99 పాన్ షాప్లను పరిశీలించగా నిషేధిత పొగాకు ఉత్పత్తులు, గుట్కా, సిగరెట్లు తదితర వస్తువులను విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. తనిఖీల సందర్భంగా పోలీస్ స్టేషన్ల వారీగా కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 కేసులు, 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 కేసులు, 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కేసులు, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, హుజరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కేసులు, కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసులు, వీనవంక పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, ఇల్లందుకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు నమోదు చేశారు. మొత్తం 99 పాన్ షాప్లను తనిఖీ చేసి నిషేధిత పొగాకు ఉత్పత్తులు, గుట్కా, సిగరెట్లు విక్రయిస్తున్న వారిపై 52 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నామని సిపి గౌసాలం తెలిపారు. మాదక ద్రవ్యాలు మరియు హానికరమైన పొగాకు ఉత్పత్తుల బారిన పడకుండా కాపాడేందుకు పోలీసు శాఖ నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. విద్యా సంస్థల పరిసరాల్లో నిషేధిత వస్తువుల విక్రయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు.
వేములవాడ ఆలయ ఈవోపై బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ఎదుట ఉన్న దుకాణాన్ని ఖాళీ చేయాలని, తనను కులం పేరుతో దూషించిన ఆలయ ఈవో రమాదేవిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని బీజేపీ కౌన్సిలర్ ముత్యం, కౌన్సిలర్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవాలయం ఎదుట ప్రైవేట్గా కొబ్బరికాయల దుకాణం పెట్టుకుని జీవిస్తున్న తనను ఆలయ ఈవో రమాదేవి తన సిబ్బందితో బెదిరించడమే కాకుండా నిన్న రాత్రి 20 మంది సిబ్బందిని పంపి దుకాణం ఖాళీ చేయమని బెదిరించడమే కాకుండా తనను కులం పేరుతో దూషించారని, సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు, ఒకవేళ కేసు నమోదు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గతంలో కూడా ఇక్కడ పనిచేసిన ఈవో ప్రజాప్రతినిధులను, స్థానికులను ఇబ్బందులకు గురి చేయడంతో బంద్కు పిలిపిస్తే ఆమెను ఇక్కడి నుండి బదిలీ కూడా చేశారు. దీనికి ఇదే దేవాలయానికి వచ్చిన రమాదేవి తీరు మారలేదని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. కాగా ఫిర్యాదుపై వేములవాడ పోలీసులు విచారిస్తున్నారు. ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయమని సిఐ గారికి ఇచ్చినాం, డిఎస్పీ గారికి ఇచ్చినాం, నెక్స్ట్ ఎస్పీ గారు కూడా ఇస్తున్నాం. ఎందుకంటే గత 20 రోజుల నుంచి దేవాలయానికి ఎదురుగా నేను ఒక ప్రైవేట్ షాప్ పెట్టుకుని కొబ్బరికాయలు, ఫోటోలు ఇట్లా అమ్ముకుంటున్నా. కొంచెం రోడ్డు మీద వచ్చింది వాస్తవమే, రోడ్డు మీద ఒక్కనే కాదు వందలాది వేలాది మంది కుటుంబాలు బతుకుతున్నాయి. దానివల్ల మీకేమి ఇబ్బంది అవుతుంది మేడం, మీ భక్తులకు కానీ మీకు కానీ ఇబ్బంది అయితే నేను తీసేస్తాను మేడం అని చెప్పినా కూడా లేదు నువ్వు ఇక్కడ దుకాణం ఉండద్దు, నువ్వు తీస్తావా లేదని చెప్పేసి ఈవో మేడం ఒక 20 మంది టెంపుల్ సిబ్బందితో కలిపి నా దుకాణాలకు దౌర్జన్యంగా నువ్వు షాపు బంద్ చేయాలి, నువ్వు ఉండద్దని చెప్పేసి మా షాప్లోకి వచ్చి దౌర్జన్యం చేసింది. నిన్న రాత్రి 7 గంటల సుమారు 7 గంటల ప్రాంతం లోపల టెంపుల్ సంబంధించిన హుండీ కౌంటింగ్ అయింది. ఆ హుండీ కౌంటింగ్లో పాల్గొన్న సిబ్బంది మొత్తం ఇక్కడ మా దుకాణం కాడికి వచ్చి హరాజ్ చేశారు. నిన్నటి రోజు మా తోటి కౌన్సిలర్, నా దళిత నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు మోచి సంఘం కొండ్లేపు ముత్యంపై చేసిన దాడిని ఎస్సీ మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా ప్రోగ్రాం ఉండే, ఈరోజు ఖచ్చితంగా వీళ్ళు కేసు చేయకపోతే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ధర్నా చేద్దామనే ఆలోచనతోటి మేము తోటి కౌన్సిలర్లతోటి, మా హిందూ సమ్మేళనంతో, అలాగే దళిత సంఘాలతోటి మేము ఈరోజు పెద్ద ఎత్తున టెంపుల్ ముందు ధర్నా చేద్దామనుకున్నాము. కానీ ఓపిక పడుతున్నాం. కేసు తీసుకుంటారా, ఎస్సీ ఎస్టీ కేసును రిజిస్టర్ చేస్తారా చేయరా అనేది ఆలోచనలో ఉన్నాం. ఒక దళిత నాయకునిపై, ఒక రాష్ట్ర అధ్యక్షునిపై, ఒక కౌన్సిలర్పై, ఒక ప్రజాప్రతినిధి అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, 30 మందితో దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టును కవిత సందర్శించారు. బీఆర్ఎస్ కార్మికుల సమస్యలు గాలికి వదిలేసి రేవంత్ రెడ్డిని కాపాడడానికే బొగ్గు నిల్వలు అంటూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత బొగ్గు బాయిబాట నిర్వహించారు. రామగిరి మండలం అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టును సందర్శించి కార్మికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల పక్షాన నిలబడ్డామని తెలిపారు. సింగరేణికి అధికారులు, కార్మికులు 2 కన్నుల వంటి వారన్నారు. ప్రస్తుతం సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న యువకులు లేబర్ చట్టాలను తెలుసుకోవాలని సూచించారు. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. సరైన యంత్రాలను, పనిముట్లను ఏర్పాటు చేయాలని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుపై మండిపడ్డారు కవిత. రాజకీయంగా మమ్మల్ని అడ్డుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు పోలీసులను ఏర్పాటు చేశారని తెలిపారు. గతంలో కూడా కొమరం భీం విగ్రహం ఏర్పాట్లో చేసిన సమయంలో శ్రీధర్ బాబు అడ్డుకున్నారని తెలిపారు. 4 రోజులుగా సింగరేణిలో పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు సింగరేణి మీద అడ్డుకునే హక్కు లేదని, బాయిబాట ప్రారంభించిన తర్వాత ఇతర పార్టీల వారు సింగరేణిలను సందర్శిస్తున్నారని తెలిపారు. సింగరేణి కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ వెంటనే నెరవేర్చాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ వారు కార్మికుల సమస్యలను గాలికి వదిలి రేవంత్ రెడ్డిని కాపాడడానికే బొగ్గు నిల్వలు అంటూ రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయాలు హైదరాబాద్లో కూర్చొని చేయవచ్చని, గనుల మీదకి వచ్చి కార్మికుల సమస్యలపై మాట్లాడాలని కవిత సూచించారు. ఎల్పీ మైండ్లో గాలి వస్తలేదు, మంచి మెషిన్లు పెట్టి కార్మికులకు గాలి ఇవ్వండి, మంచి నీళ్ళు ఇవ్వండి, వాళ్ళకి సదుపాయాలు లేవు, ఆ సదుపాయాలు కల్పించండి. వాళ్ళు పని చేయడానికి పనిముట్లు లేవు, ఆ పనిముట్లను ఇవ్వండి. అవి ఇవ్వడం మానేసి, పైగా మీరు ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా ఉన్నారు, ఈ ప్రాంతానికి మినిస్టర్గా ఉన్నారు, ఈ రాష్ట్రంలో మినిస్టర్, ఆ పని చేయకుండా పొలిటికల్గా ఏదో మమ్మల్ని అడ్డుకొని లాభం పడదాం అనుకుంటే అది కరెక్ట్ విషయం కాదు. మమ్మల్ని మీరు ఎంత అడ్డుకుంటే మేము అంత ఎక్కువగా, అంత పట్టుదలతో కార్మికుల పక్షాన నిలబడతాం. కాబట్టి శ్రీధర్ బాబు గారు ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. ఈ గత 4 రోజులు సింగరేణి పర్యటనలో కూడా ప్రతి చోట అడ్డుపడతా ఉన్నారు. యూ హ్యావ్ నో రైట్, పోలీస్ హ్యాస్ నో రైట్ టు బి ఆన్ సింగరేణి మైన్స్ క్యాంపస్. ఎందుకు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, ఖచ్చితంగా ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతుందో కూడా మైనర్స్కి చెప్పాలి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని హైలైట్ చేస్తూ బాయిబాట కార్యక్రమం ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ HMS కలిసి మొదలుపెట్టిందో
వెంటనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి విజిట్ చేసిపోయినరు. ఆ వెంటనే ఎప్పుడు రాని సిపిఐ వాళ్ళు వచ్చి విజిట్ చేసిపోయినరు. ఆ వెంటనే ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా కొత్తగా వస్తారట. బట్టి విక్రమార్క గారు కూడా వచ్చిపోయినరు. సో అన్ని పార్టీలకు టీఆర్ఎస్ అడగక ముందు, టీఆర్ఎస్ మైనర్స్ గురించి మాట్లాడక ముందు అప్పుడెందుకు గుర్తు రాలేదు సింగరేణి కార్మికులు? అప్పుడెందుకు రాలేదు బాయిల మీదకి? ఎన్ని రోజులైంది మీరు మెడికల్ బోర్డు పెట్టి? 2,000 మంది కార్మికులు వాళ్ళ కుటుంబాలు క్షోభ పడతా ఉన్నారు. ఎందుకు చేయడం లేదు? అలియాస్ నేమ్స్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన ఎన్నికల ముందు ఎందుకు చేయడం లేదు? కరీంనగర్ జిల్లా గట్టు బూత్కూరులో ఎలుగుబంటి హల్చల్ చేసింది. జనావాసాలకు వచ్చిన ఎలుగుబంటిని కుక్కలు తరిమి కొట్టాయి. గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టు బూత్కూరులో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అర్ధరాత్రి జనావాసాల్లోకి వచ్చిన ఎలుగుబంటి గ్రామస్తులను భయాందోళనకు గురి చేసింది. స్థానికులు కుక్కలు తరమడంతో సమీప గుట్టల్లోకి ఎలుగుబంటి పారిపోయింది. అరణ్యంలో ఉండాల్సిన ఎలుగుబంటి జనావాసాల్లోకి రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సమీప గుట్టలకు గ్రానైట్ బ్లాస్టింగ్లతో ఎలుగుబంటి బయటకు వచ్చినట్లు భావిస్తున్నారు. రాత్రిపూట తిరిగేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో 25వ డివిజన్ పరిధి సుభాష్ నగర్ ఏరియా బుట్టి రాజారం కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ డిఆర్ఓ స్వామి గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇల్లు మంజూరై పనులు ప్రారంభించని లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చూడాలన్నారు. జిల్లాలో బిల్లులు జమ కాని లబ్ధిదారుల వివరాలతో నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇళ్ల నిర్మాణం పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ స్వామి గృహ నిర్మాణ శాఖ అధికారులు డిఈ వెంకటరమణ, ఏఈలు ఊర్మిళ, వర్షిణి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం భారీగా వచ్చింది. గత 28 రోజుల కాలంలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపును ఆలయ అధికారులు నిర్వహించారు. నగదు రూపంలో ఏకంగా 1,70,65,000 రూపాయలు, నగదు రూపంలో ఏకంగా 1,70,65,200 రూపాయలు రాగా మిశ్రమ బంగారం 80 గ్రాములు, 500 మిల్లీగ్రాముల మిశ్రమ వెండి, 7 కిలోల 400 గ్రాములు భక్తులు సమర్పించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణ అధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా ఈ ఆదాయం నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్లో అన్ని సౌకర్యాలు కల్పించి అధునాతనంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్ను సందర్శించారు. గదులు కలియ తిరుగుతూ పరిసరాలు పరిశీలించారు. ప్రస్తుత వసతుల గురించి సోషల్ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ డిప్యూటీ డైరెక్టర్ తిరుపతి రావును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రశాంత వాతావరణంలో వారు చదువుకునేలా రీడింగ్ రూమ్ సిద్ధం చేయాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. స్టోర్ రూమ్లో ఉన్న వస్తువులను ఖాళీ చేయించాలని, వారంలోగా భవనానికి అవసరమైన మరమ్మతులు చేయించాలని టీజీడబ్ల్యూ, ఐడీఎస్ అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ పరీక్ష నిర్వహించేలా కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాలన్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్లో ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ జన్మదినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షులు వాయిద్యు రంజన్ కుమార్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ గౌడ్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కరా రాజశేఖర్తో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ యువ నాయకులు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలను కరీంనగర్ నగరంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ 2004 నుండి ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడిగా, యూపీఐ హయాంలో 2004 నుండి 2014 వరకు అనేక చట్టాల రూపకల్పనలో, సంక్షేమ పథకాల రూపకల్పనలో రాహుల్ గాంధీ సలహాలు, సూచనలు ఈ దేశానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, అదేవిధంగా ఉపాధి హామీ పథకం, రైతు ఎడ్యుకేషన్ లాంటి విప్లవాత్మక చట్టాల రూపకల్పనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియంతృత్వ పాలనకు నిరసనగా ఈ దేశ ప్రజలందరినీ ఐకమత్యం చేయాలని, దేశంలో ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఐకమత్యంగా ఉండాలని, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సుమారు 4,000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారని, దేశ ప్రజలతో మమేకమైనటువంటి రాహుల్ గాంధీకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ భవిష్యత్తులో దేశానికి ప్రధానమంత్రి కావాలని, ఉన్నత విద్యావంతుడు, సమాజం పట్ల అవగాహన ఉన్న నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే అందరూ సంతోషిస్తారని, 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుని వలె కంకణ బద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు. సూచనలు ఈ దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కానీ, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, అదేవిధంగా ఉపాధి హామీ పథకం, రైట్ టు ఎడ్యుకేషన్ ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైన చట్టాల రూపకల్పనలో ఈ దేశ ప్రజలకు రాహుల్ గాంధీ గారు మరి సహకారం ఉంది. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి
నియంత్రిత పాలనకు నిరసనగా ఈ దేశ ప్రజలందరినీ ఐకమత్యం చేయాలి, ఈ దేశంలో ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా అని చెప్పి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 4,000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి దేశ ప్రజలతో మమేకమైనటువంటి కరీంనగర్ కమిషనరేట్ రూరల్ డివిజన్ పరిధిలో మానకొండూరు మండలం వెల్ది గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అక్రమ కార్యకలాపాల నియంత్రణలో భాగంగా కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వెల్ది గ్రామంలో భారీ స్థాయిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3 సిఐలు, 7 ఎస్ఐలు, 11 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 18 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 7 మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు, 24 మంది స్పెషల్ యాక్షన్ టీం సిబ్బందితో కలిపి మొత్తం 72 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని సుమారు 350 మంది ప్రజలతో పోలీసులు ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునే అవగాహన కల్పించారు. అదే సమయంలో గ్రామంలో వాహనాల ధృవీకరణ తనిఖీలు చేపట్టి 2 ద్విచక్ర వాహనాలు, 1 త్రిచక్ర వాహనాన్ని పరిశీలించారు. అక్రమ ఇసుక నిల్వలు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు 2 ఇసుకతో లోడ్ చేసిన ట్రాక్టర్లు, 2 ఇంజన్ లేని ఇసుక ట్రైలర్లు, 6 అక్రమ ఇసుక డంప్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా నిల్వలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై 3 దశల్లో చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేములవాడలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎండగడుతూ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో భారత ప్రధానమంత్రిగా నియామకం కావాలని, అందుకు వేములవాడ రాజన్న ఆశీస్సులు ఆయనపై ఉండాలని ఆకాంక్షించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అగ్రనేత, లోకసభలో ప్రతిపక్ష నేత, ఈ దేశానికి భావి ప్రధానిగా రాహుల్ గాంధీ గారి సేవలు అందిస్తున్నటువంటి తరుణంలో వారి పుట్టినరోజు వేడుకలను వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కేకును కోసి ఈ జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ గారు ఆలోచన విధానం మీరందరూ కూడా, మనమందరం కూడా చూసిన వేళ ఓ సాహసోపేతమైనటువంటి యాత్ర, పాదయాత్ర. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం, అసమానతలు తొలగడానికి కోసం, వివక్ష తొలగడానికి కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసినటువంటి వారి పాదయాత్ర దేశాన్ని కదిలించిన వేళ, రెండోసారి పాదయాత్రలో మణిపూర్ నుంచి ముంబై వరకు వారు జరిపినటువంటి పాదయాత్ర ప్రపంచంలో ఏ నాయకుడు కూడా చేయలేనటువంటి అతిపెద్ద పాదయాత్రను చేసినటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సగటు కార్యకర్త, నాయకుడు ఆ ఆలోచనను పట్టుకొని ప్రజాసేవలో ముందుకు పోతున్నటువంటి వెలిచాల ప్రజా కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ హర్ష మల్లేశం, కార్పొరేటర్లు గుమ్మడి రాజ్ కుమార్, పడాల శ్రీజ, అజయ్, నందిని ఉదయ్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గాంధీ కుటుంబం త్యాగాలకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. దేశం కోసం మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ యువత, రైతులు, మహిళలు, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకుడని కొనియాడారు. ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను పార్లమెంట్ వేదికగా బలంగా వినిపిస్తున్నారని తెలిపారు. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్రల ద్వారా దేశ ఐక్యత, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాశెట్టి శ్రీనివాస్, గండి రాజేశ్వర్, సరిల్ల రతన్ రాజు, గండిశ్యాం, వేల్పుల వెంకటేష్, వెలిచాల రాజేంద్రరావు, యువసేన జిల్లా అధ్యక్షులు కాసరపు కిరణ్ కుమార్, నాయకులు మిడిదొడ్డి కపిల్ మాధవ్, సముద్రాల రమణారావు, దగ్గు మహేందర్, అనంతుల రమేష్, సిబ్బంది, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు న్యాయమైన కోరికలను తీర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల ఎదుట 2 రోజులు నిరాహార దీక్షలు చేశారు. నిరాహార దీక్ష శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ, నాయకులు, కార్యకర్తలు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు నెలసరి 26,000 రూపాయలు చెల్లించాలని, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఉదయం నుండి రాత్రి వరకు ఆహార్నిశలు పారిశుద్ధ్యం కోసం కృషి చేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఉద్యోగాలే లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం అంగీకరించకపోతే తమ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తారు
చేస్తామని హెచ్చరించారు. సమయిస్తూ ఉన్నారు. ఈ టెంపరీ కార్మికులు ఏదైతున్నదో డిమాండ్స్ కూడా వాళ్ళేం గొంతమ్మ కోరికలు అడుగుతలేరు. ప్రభుత్వ స్పందన ఎక్కలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చేసే దాదాపు ఈరోజు 3వ రోజు కార్యక్రమం ఇది. వాళ్ళు అడిగినాయి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారో అది మాత్రమే చేయమంటా ఉన్నారు. అప్పటికి ఉద్యమం చేయలే వీళ్ళు. ఈ రాష్ట్రంలో టెంపరీ ఉద్యోగం లేకుండా చేస్తా అన్నాడు. పాపం వీళ్ళు ఆశపడ్డారు, టెంపరీ ఉద్యోగం లేకుండా చేస్తున్నారు కదా మా అందరికీ పర్మనెంట్ అయితే అని. అయితే ఉద్యోగులను లేకుండా చేసే ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వం 26,000 కనీస వేతనం ఏదైతే ఉన్నదో అది చాలా ఫండమెంటల్ రైట్. అది ఇప్పుడున్న వ్యవస్థలో పెరిగిన ధరల ప్రకారం 26,000 లేకుండా ఏ కుటుంబం బతికే పరిస్థితి ఒక్కసారి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. మరి కనీస వేతనం లేకుండా ఏ నాయకులు వచ్చినా ఏ ప్రోగ్రామ్స్ చేసినా సంబంధం లేని డిపార్ట్మెంట్ పనిచేసినా శానిటేషన్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పనిచేయాలి. దాదాపు పొద్దున లేస్తే 4 గంటలకు లేస్తే మబ్బులు లేచి 5 గంటలకు రోడ్డు శుభ్రం పారిశుద్ధం. దేశంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశ యువతకు ఉపాధి అవకాశాల కల్పనే రాహుల్ గాంధీ ప్రధాన లక్ష్యమని అన్నారు. జాబ్ మేళాలో పాల్గొన్న యువతకు శుభాభినందనలు తెలియజేస్తూ యువతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ దేశంలోని నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడని ఆయన అన్నారు. ఉద్యోగ నియామక పరీక్షల్లో తరచూ జరుగుతున్న పేపర్ లీకేజీల కారణంగా లక్షలాది మంది యువత తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగాలు రావాలంటే విధానాల్లో మార్పు రావాలని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆకాంక్షించిన విధంగా సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, యువత సాధికారతకు ప్రాధాన్యం ఇచ్చే భారతదేశ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. భగవంతుని ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ మరింత ప్రజాసేవ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం కొంతమంది పెత్తందారులను ప్రోత్సహించే విధానాలను అవలంబిస్తుందని విమర్శించిన మహేష్ కుమార్ గౌడ్, సాధారణ ప్రజలు, రైతులు, యువత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని కోరుతూ పార్టీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి పౌరుడి తరఫున రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ దేశాన్ని ముందుకు నడపడంలో చేతనివ్వాల్సిందిగా భగవంతుని కోరుతా ఉన్నాం. నీట్ ఇటీవల కాలంలో చూసాం, నీట్ ఏ విధంగా లీకులు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు జరుగుతూ ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ భావాజలం కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది యూనివర్సిటీలో దూరడం వల్ల కుల మతాలతో కలుషితమవుతూ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పట్టు కోల్పోతూ ఇలాంటి లీకేజీలకి దారితీస్తున్నటువంటి దరిద్ర పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది. దేశీయ మార్కెట్లు వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. గత 5 సెషన్లలో లాభాలను ఆర్జించిన సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. టెక్ దిగ్గజం యాక్సెంచర్ ఆందోళనలు దేశీయ ఐటీ షేర్లను కుదిపేశాయి. దీంతో మార్కెట్లు పతనమయ్యాయి. చివరిలో కాస్త కొనుగోలు జరిగిన సూచీలకు నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 600 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 24,000 మార్క్ను కష్టంగా నిలబెట్టుకుంది. ఐటీ షేర్లలో అమ్మకాలు వెలువెత్తడంలో ఆరంభం నుంచే సూచీలు డీలా పడ్డాయి. 76,852.86 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్ ఒక దశలో ఏకంగా 940 పాయింట్లు దిగజారి 76,649 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. సెషన్ చివరిలో కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టం కొంత తగ్గింది. నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 607.08 పాయింట్లు పతనమై 76,802.90 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 26,373.20 నుంచి 24,047.20 మధ్య కదలాడింది. చివరకు 154.90 పాయింట్లు తగ్గి 24,013.10 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే మన కరెన్సీ రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి 94.33 వద్ద ముగిసింది. అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాక్సెంచర్ తన ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించడంతో పాటు భవిష్యత్తులో డిమాండ్ బలహీనంగా ఉండొచ్చని పేర్కొంది. దీంతో ఈ రంగంపై ఆందోళనలు మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫలితంగా నేటి ట్రేడింగ్లో ఐటీ కంపెనీల షేర్లు భారీగా కుదేలయ్యాయి. నిఫ్టీలో ఇన్ఫోసిస్ 6.75%, టీసీఎస్ 3.55%, టెక్ మహీంద్రా 2.63%, హెచ్సిఎల్ టెక్నాలజీ 2.59% మేరకు ఉంగాయి.
గోల్డ్ లవర్స్ కు బులియన్ మార్కెట్ భారీ ఊరటనిచ్చింది. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదరడం, ఇరు దేశాలు ఎంఓయూపై సంతకాలు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడిపై ఒత్తిడి తగ్గి ధరలు కుప్పకూలాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర 3,650 రూపాయలు పతనమై ప్రస్తుతం 1,45,860 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 3,350 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,33,700 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా బంగారంతో పాటు వెండి ధర కూడా డ్రాప్ అయ్యాయి. హైదరాబాద్లో కేజీ వెండి ధర ఏకంగా 15,000 మేర తగ్గి ప్రస్తుతం 2,55,000 వద్ద స్థిరపడింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు. జగిత్యాల జిల్లా గోవిందుపల్లిలో ఇంద్రమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ప్రజా ప్రభుత్వంలో అర్హులకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తామని వెల్లడి. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా పాన్ షాప్లపై పోలీసుల ఏకకాల తనిఖీలు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరిక. వేములవాడ ఆలయ ఈవోపై బీజేపీ కార్యకర్తలు ఆందోళన. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టును సందర్శించిన కవిత. బీఆర్ఎస్ కార్మికుల సమస్యలను గాలికి వదిలి రేవంత్ రెడ్డిని కాపాడడానికే బొగ్గు నిల్వలు అంటూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శ. కరీంనగర్ జిల్లా గట్టు బూత్కూర్లో ఎలుగుబంటి హల్చల్. జనావాసాలకు వచ్చిన ఎలుగుబంటిని తరిమికొట్టిన కుక్కలు, భయాందోళనలో గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.